పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారాన్ని ధ్యానిస్తూ ఉంది. యేసు ప్రభు లోక రక్షణార్థం, మానవ రక్షణార్థం తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి దినం. ఈ లోకాన్ని పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విమోచించినటువంటి ఈ దినం కనుక ఈనాడు సత్యశ్రీ సభ శుభ శుక్రవారం అని ధ్యానిస్తూ ఉంది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. 17వ శతాబ్దములో ఐరోపా ఖండం మొత్తాన్ని కూడా బ్లాక్ డెత్ అని పిలువబడే ప్లేగు వ్యాధి అనే మహమ్మారి ధారాళంగా వ్యాపింపచేసి లక్షలాది మందిని బలి తీసుకుంది. లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది ఈ ప్లేగు వ్యాధి. అయితే 1632లో జర్మనీలోని ఒబెరమ్ రౌగౌ అనేటువంటి గ్రామానికి ఇది వ్యాపింపచేసింది. గ్రామస్తులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. వందలాది మంది ప్రాణాలు వదిలారు. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒబెరమ్ రౌగౌ అనేటువంటి ఈ గ్రామ ప్రజలు దేవునికి ఒక వాగ్దానం చేశారు, ఒక ప్రమాణం చేశారు. ప్రభువా, మా గ్రామాన్ని కనుక ఈ ప్లేగు వ్యాధి నుండి, ఈ మహమ్మారిని నన్ను రక్షిస్తే నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల మరణ ఉత్థానాన్ని, ఈ పాస్కా పరమరహస్యాన్ని, ఈ శ్రమల ఘట్టాన్ని మేము 10 ఏళ్ళకు ఒకసారి మేము దీన్ని ప్రదర్శిస్తాము అని చెప్పేసి దేవునికి ప్రమాణం చేశారు. వారు ప్రమాణం చేసిన వెంటనే ఆ మహమ్మారి ఆ గ్రామము నుండి కనుమరుగైపోయింది. అందరూ కూడా ప్రాణాలు దక్కించుకొని ఉన్నారు. ఆ గొప్ప అద్భుతానికి ఆ గ్రామస్తులే కాదు, యావత్ ప్రపంచమే ఆశ్చర్యాన్ని పొందుకుంది. ఆనాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 4 దశాబ్దాల పైగానే, 400 సంవత్సరాల పైగానే ఈ గ్రామ ప్రజలు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి కొన్ని నెలల పాటు యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల మరణాన్ని సంబంధించినటువంటి గొప్ప నాటకాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. దాదాపుగా 400 సంవత్సరాల పైబడి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. రీసెంట్గా 2022లోనే దాదాపు 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని మనకు చరిత్ర చెబుతూ ఉంది. కనుక ఈ ప్యాషన్ ప్లే, ఈ శ్రమల చరిత్ర, ఇది కేవలం ఒక కళగా కాదు, ఒక కృతజ్ఞత. మా జీవితాన్ని, మా గ్రామాన్ని రక్షించినటువంటి, ఈ మహమ్మారి నుంచి రక్షించినటువంటి ఆ యేసునాథునికి, ఆ రక్షణనాథునికి వారిస్తున్నటువంటి కృతజ్ఞత. అనేక మంది ఈ నాటికని చూశారు. మారణ హోమాన్ని సృష్టించినటువంటి హిట్లర్ మొదలుకొని అనేక మంది శాస్త్రవేత్తలు, ఐన్స్టీన్ మొదలుకొని అనేక మంది పాపుగాళ్ళు ఈ యొక్క నాటికని ప్రదర్శించి ప్రోత్సహించి ఉన్నారు. 400 ఏళ్ళుగా వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి గౌరవాన్ని చెల్లిస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఏమిటి ఈ శిలువ శ్రమల మరణం? శిలువ జ్ఞాపకం వస్తే మనకేం గుర్తుకొస్తుంది? యేసు ప్రభు యొక్క మరణం గుర్తుకొస్తుంది. ఈ శిలువను గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ శిలువ ఎలా వచ్చింది? అసలు శిలువ పుట్టుపూర్వోత్తరాలని మనం ఒకసారి ధ్యానం చేస్తే, ఫెనీకేయులు అనేటువంటి ఈ ప్రజలు, చారిత్రాత్మకమైనటువంటి ప్రజలు, వీరు హాము సంతతికి చెందినటువంటి వారని చరిత్ర చెప్తుంది. కనుక వీరి రాజు హరాము, వీరిది ఒక దీవి. వీరే లిపిని కూడా కనుగొన్నారని మనకు బైబిల్ పండితులు చెప్తున్నారు. కనుక ఈ లిపిని మాత్రమే కాకుండా శిలువను కూడా కనుగొన్నది ఈ ఫెనీకేయులని చరిత్ర చెబుతోంది. అయితే నేరం చేసినటువంటి వారిని
నేరం చేసినటువంటి వారికి శిక్ష విధించటానికి వీరు సిలువను వాడేవారు. ఎందుకు ఈ సిలువ శిక్షను విధించేవారంటే, నేరం చేసినటువంటి వారు తొందరగా చనిపోకూడదు. వారు భయంకరంగా అవమానం పొందుకొని, హింస పొందుకొని, క్రూరమైనటువంటి హింస పొందుకొని త్వరగా చావకుండా ఆ భయంకరమైన వేదన పొందుకుంటూ, చిత్రవద అనుభవిస్తూ, చిత్రహింసలు అనుభవిస్తూ నిదానంగా మరణించాలనే ఈ ఫెనీకేయులు ఈ సిలువను కనుగొన్నారు. అంటే ఎండకి ఎండి, వానకు దడిసి, అనేకమైనటువంటి కీటకాలు, రాబందులు, నక్కలు, అనేకమైనటువంటి క్రూర జంతువులు వీళ్ళని పీక్క తినాలని అనే ఉద్దేశముతో, నిదానంగా వీళ్ళు చనిపోవాలనే ఉద్దేశముతో ఫెనీకేయులు కనుగొన్నదే ఈ సిలువ. దీన్ని అరువుగా తీసుకున్నటువంటిదే. దీన్ని ఈ రోమీయులు తీసుకున్నారు. దీన్ని అరువుగా తీసుకొని వీళ్ళు కూడా దీన్ని పాటించాలనే ఉద్దేశముతో ఆ యొక్క సిలువను వీరు కూడా చేపట్టి ఉన్నారు. నేరాలను అరికట్టాలని ఉద్దేశముతో ఈ యొక్క సిలువను వీరు కూడా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ఉన్నారు. కనుక ఆ యొక్క సిలువ మీద వీరు అందరూ చూస్తుండగా వివస్త్రలను చేసి, చిత్రవదలు చేసి, వారు ఘోరమైన అవమానకరమైన మరణం అనుభవించాలని వారు ఈ యొక్క శిలువ మరణాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు. కనుక దీనిని రోమీయులు దీనిని అరువుగా వారిని దత్తతగా దాన్ని తీసుకొని దాన్ని అవలంబించడం ప్రారంభించారు. ఏది ఏమైనా ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదని, దేవుని యొక్క చిత్తం ఉందని మనం గ్రహించాలి. సిలువ అంటే మరణం అంటుంది. అందుకే సుప్రభు లూకా శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనములో, 23-24 వచనాలలో ప్రభువే స్వయంగా స్పష్టపరుస్తున్నాడు. అనుదినము తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించని వాడు మోక్షరాజ్యము చేరలేడు. తన ప్రాణాన్ని కాపాడుకుని చూచువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును అని ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు. కనుక సిలువ అంటే మరణం. సిలువ అనగా ప్రభుతో పయనించటం. ఈ ప్రయాణములో, ఈ సిలువ ప్రయాణములు, ఈ శ్రమల ప్రయాణములో నీకు వచ్చేటటువంటి అనేక విధమైనటువంటి శోధనలు కానీ, ఇక్కట్లు కానీ ప్రభు వైపు చూస్తూ, లోకానికి బానిస కాకుండా, అపవాదికి గురి కాకుండా, ప్రాణతీపి లేకుండా, శారీరక మానసిక ఆనందాలకు గురి కాకుండా దానిని భరించటం, సహించటం, జయించటం. దీనినే పౌలు గారు దినదినము చనిపోవచ్చున్నాను, యేసును ప్రకటిస్తున్నాను, యేసులో బ్రతుకుతున్నాను, ఆయన వెలుగును ప్రకటిస్తున్నాను, ఆయన జీవాన్ని ప్రకటిస్తున్నాను, ఆయన శక్తిని ప్రకటిస్తున్నాను. కనుక సిలువ శ్రమల మరణంలో పాలు పంచుకోవటమే, సిలువ శ్రమల మరణ పానము చేయటమే. కనుక దీనిని అనేక మంది అపోస్తులు, తొలి క్రైస్తవ సంఘాలు జీవించి చూపించారు. ఆయన సుమాత్రకు నడిచారు, సిలువను ఎత్తుకున్నారు. కనుక సిలువను ఎత్తుకోవటం, సిలువ శ్రమల మరణ పాత్రను పానము చేయటం, ప్రభువులో మరణించటం వాళ్ళు కేవలం ప్రకటించలేదు, కేవలం బోధించలేదు, దాన్ని జీవించారు. ప్రభు ఏ విధముగా సిలువనెత్తుకున్నారు, ఆయన అనుసరించినటువంటి అపోస్తులు, తొలి క్రైస్తవ సంఘాలు, అనేక మంది పునీతులు దీన్ని చూపించి నెరవేర్చి ఉన్నారు. అందులో ప్రథముడు పునీత పౌలు గారు. నేను దినదినము చనిపోవచ్చున్నాను, దినదినము నేను మరణిస్తూ ఉన్నాను, కానీ యేసులో బ్రతుకుతున్నాను, క్రీస్తులో నేను బ్రతుకుతున్నానని పునీత పౌలు గారు పలికి ఉన్నాడు. ఇక సిలువ అంటే శాంతికి గుర్తు, సఖ్యతకు గుర్తు, సమాధానానికి గుర్తు, ఐక్యతకు గుర్తు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు, ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు, ఐక్యపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. కనుక సిలువ అంటే శాంతి, సఖ్యత, సమాధాన గుర్తు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు
నిన్ను నన్ను తనతో ఐక్యపరుచుకున్నాడు. కోల్పోయిన ప్రేమ బంధాన్ని, కోల్పోయినటువంటి సమాధానాన్ని, కోల్పోయినటువంటి ఆ యొక్క ఆత్మీయ బంధాన్ని ప్రభువైన క్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనలందరినీ కూడా తండ్రితో ఐక్యపరిచాడు, తండ్రితో సమాధానపరిచాడు. ఏ వైరము లేకుండా, ఏ భేదము లేకుండా మనందరినీ కూడా తండ్రితో ఐక్యపరిచాడు. మరలా కోల్పోయినటువంటి ఆ ప్రేమ బంధాన్ని, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మనకు దయచేశాడు. మనందరినీ కూడా ఎన్నుకొనబడిన జాతిగా, రాచరిక గురుకులుగా, దేవుని సొంత జనాంగముగా, ఆయన దత్తపుత్రులముగా, ఆయన వారసులుగా మనల్ని చేశాడు. తన శిలువ శ్రమల మరణము ద్వారా మనందరినీ కూడా తండ్రితో ఐక్యపరిచాడు. కోల్పోయినటువంటి ఆ బంధాన్ని, వేరు చేయబడినటువంటి, మనం నశించిపోయినటువంటి ఆయన నుండి వేరు చేయబడినటువంటి మనమందరము కూడా తిరిగి దేవుల్లో సఖ్యపడుతూ ఉన్నాం, తిరిగి దేవుల్లో మనము సమాధాన పడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక మూడవదిగా శిలువ అంటే అదొక శక్తి. పరిశుద్ధ గ్రంథములో కానీ అనేక మంది పునీతుల జీవితాలు మనం చూసినట్టయితే, పునీతులు అనేక మంది జీవితాలలో మనం చూసినట్టయితే శిలువను ధ్యానించేటటువంటి వాడు, శిలువను గూర్చిన జ్ఞానం, శిలువను గూర్చిన వివేకం, శిలువను గూర్చిన ధ్యానము ఈ లోకములో వారిని ప్రాపంచకమైనటువంటి విషయాలపై, ప్రాపంచకమైనటువంటి ఆలోచనలపై, ప్రాపంచకమైన ఆకర్షణలపై, ప్రాపంచకమైన శోధనలపై ఆధిపత్యం పొందుకునే శక్తిని దయచేసింది, జ్ఞానమును దయచేసింది, వివేకమును దయచేసింది, సహించే, భరించే, జయించేటటువంటి శక్తిని దయచేసింది. శిలువ శ్రమలను గూర్చినటువంటి జ్ఞానం ఈ లోక అపవాదిని తొక్కివేసే విధముగా, ఈ లోక అపవాదిని జయించేటటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించింది. పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి యొక్క జీవితాన్ని చూసినట్టయితే తన సంచిలో ఎప్పుడు కూడా ఒక శిలువ, పుర్రె, బైబిల్ పెట్టుకునేటువంటి వాడు. తన టేబుల్ మీద, తన రూములో పెట్టుకొని తదేక విధముగా గంటల తరబడి ఆ శిలువ వైపు చూస్తూ, ఆ పుర్రె వైపు చూస్తూ, ఆ వాక్యాన్ని చదివి బైబిల్ చూస్తూ తదేక విధంగా గంటల తరబడి ధ్యానం చేసేటటువంటి వాడు. ఈ లోక వ్యామోహాలు, ఈ లోక ఆకర్షణలు, ఈ లోకపరమైనటువంటి అన్ని రుగ్మతలను జయించే శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని, విజ్ఞానాన్ని పొందుకున్నారు అనేక మంది పునీతులు. అందుకే కొరింథీ రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం సెలవిస్తుంది, భ్రష్టులైపోయే వారికి, నాశనమయ్యేటటువంటి వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చినటువంటిది అర్ధరహితము. భ్రష్టులైపోయేటువంటి వారికి, కానీ రక్షింపబడు వారికి అది దేవుని శక్తి అని పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు. కనుక ఈ శిలువ శ్రమల మరణం, ఈ ధ్యానం, ఈ జ్ఞానం ఈ లోకములో దేనినైనా భరించటానికి, దేనినైనా సహించటానికి, దేని ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తిని దయచేస్తుంది, బలాన్ని దయచేస్తుంది, వివేకాన్ని దయచేస్తుంది, చైతన్యాన్ని దయచేస్తుంది. యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల మరణాన్ని గురించి, ఆయన ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు, ఆయన ఏ విధంగా భరించబోతున్నాడు, ఆయన ఏ విధంగా సహించబోతున్నాడు, ఆయన ఏ విధంగా జయించబోతున్నాడో ముందుగానే యెషయా ప్రవక్త యేసు ప్రభుని గురించి ప్రవచించాడు. ఆ బాధామయ సేవకుని గురించి ప్రవచించాడు. ఆయన ఏ విధంగా వాటిని పరిపూర్ణం చేయబోతున్నాడు, ఏ విధంగా సంపూర్ణం చేయబోతున్నాడు, ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు, ఏ విధంగా ఆయన సహించబోతున్నాడో, ఆ శక్తిని ఏ విధంగా పొందుకోబోతున్నాడో ఆయన ముందుగానే ప్రవచించి ఉన్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువైన యెహోవా నాకు సహాయము చేయువాడు, కనుక నేను సిగ్గుపడుటలేదు, నేను అవమానింపబడనని ఎరిగి నా ముఖమును నేను చెక్కుముకి రాయి చేసుకుంటిని అని యెషయా ప్రవక్త ముందుగానే ప్రభువుని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. కనుక శిలువ అంటే శక్తి. అపవాదిని జయించటానికి కావలసిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, చైతన్యాన్ని నీవు పొందుకోగలుగుతావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శిలువ జీవితం మనుషులను వేరు చేస్తుంది. ప్రాపంచిక వ్యక్తుల నుండి, ప్రాపంచిక సమాజము నుండి, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలతో ఉన్న వారి నుండి, ఆధ్యాత్మిక జీవితముతో ఉన్నటువంటి వారిని లౌకిక జీవితము నుండి వేరు చేస్తుంది.
ఆత్మీయ జీవితములో, ఆత్మీయ పరుగులో, ఆత్మీయ ప్రయాణములో, ఆత్మీయ ప్రయాసలో ఉన్నటువంటి వారిని లౌకిక జీవితం నుండి, ఈ లోక జీవితం నుండి, శారీరక మానసిక జీవితాల నుండి అది వేరు చేస్తుంది. ఎత్తబడే జీవితాలను నుండి దించబడే జీవితాల నుండి ఎత్తబడే జీవితాలను వేరు చేస్తుంది. దీనిని మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనం మనం చూసినట్టయితే, ఇద్దరు స్త్రీలు తిరుగులు తిప్పుచుండా ఒకరు కొనిపోబడుదురు, ఒకరు దించబడుదురు. ఇద్దరు మేడ మీద ఉండా ఒకరు కొనిపోబడుదురు, ఒకరు దించబడుదురు. ఇద్దరు పొలములో పని చేయుచుండా ఒకరు ఎత్తబడుదురు, మరొకరు దించబడుదురు. కనుక సిలువ వేరు చేస్తుంది. ఎత్తబడే జీవితాల నుండి, దించబడే జీవితాల నుండి ఎత్తబడే జీవితాలను వేరు చేస్తుంది. ఇక సిలువ అంటే విజయం, విజయానికి గుర్తు. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో పౌలు గారు సెలవిస్తుంది, ఆ సిలువ పైనే క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసి ఉన్నాడు. వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రలో నడిపించి అందరికీ ఆయన బహిరంగముగా ప్రదర్శించి ఉన్నాడు. సవాల్ విసురుతున్నాడు, శక్తి విహీనులు చేసి ఉన్నాడు, వారిలో నిరాయుధులను చేస్తున్నాడు. తనపై ఎటువంటి అధికారము కానీ ఆధిపత్యము లేకుండా చేస్తున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, బాధ కలిగించే నీ శక్తి ఎక్కడా అని సవాల్ విసురుతుంది సిలువ. కనుక సిలువ అందరినీ నిరాయుధులను, శక్తివిహీనులను, బలహీనులను చేసింది. ఆధిపత్యము లేకుండా, అధికారము లేకుండా చేసింది ఈ సిలువ. ప్రేమైన సహోదరి సోదరులారా, ఈ గొప్ప పండుగ దినాన, ఈ గొప్ప మానవాళికి రక్షణ ప్రసాదించినటువంటి ఈ దినాన ఈ రక్షణ గుర్తు, ఈ సిలువను, ఈ శ్రమల మరణాన్ని ధ్యానించటం ద్వారా నీకు నాకు దొరికేటటువంటి ఆశీర్వాదాలేంటి, నీకు నాకు దొరికేటటువంటి ఆశీస్సులు ఏమిటి, నీ జీవితం, నా జీవితం ఈ సిలువ శ్రమల మరణ ధ్యానం ద్వారా, ఈ సిలువ ప్రయాణం ద్వారా నేను ఏం పొందుకుంటావు అని ఒకసారి మనం ధ్యానం చేసినట్టయితే, సిలువ కానీ, సిలువ శ్రమల జీవితం కానీ, సిలువ ప్రయాణం కానీ నిన్ను నాశనము చేయదు, నిన్ను కొడిగట్టిపోయేలా చేయదు. నీ జీవితాన్ని ఆత్మీయంగా లేవనెత్తుతుంది, నీ జీవితాన్ని ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్టయితే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు రాచి రంపాన పెట్టే కొద్దీ, బహుగా హింసించే కొద్దీ, బహుగా వారిని శ్రమలకు గురి చేసే కొద్దీ వారు నూరంతలుగా ప్రబలారంట, నూరంతలుగా విస్తరించారంట. దీన్ని బట్టి నీకేమవుతుంది? నీ జీవితంలో ఎంతగా నువ్వు సిలువను మోస్తావో, సిలువను ఆలింగనం చేసుకుంటావో, సిలువను హత్తుకుంటావో, సిలువ శ్రమల మరణాన్ని ధ్యానిస్తావో, సిలువ ప్రయాణం ఉంటుందో, సిలువను ఎత్తుకుంటావో, నీ జీవితం అభివృద్ధి కానీ వినాశనము కాదు. 9వ వచనములో ఇశ్రాయేలుల వారి యొక్క విస్తరణను చూచి, ఇంతటి భయంకరమైన హింసలలో కూడా, శ్రమల్లో కూడా ఇంతగా విస్తరిస్తున్నారని ఐగుప్తీయులే ఆశ్చర్య పొందారంట. దీనిని మనము తొలి క్రైస్తవ సంఘాలలో మనం చూస్తే, క్రీస్తు శకం యేసుప్రభు ఉత్థానమైన తర్వాత 54 నుంచి సుమారుగా 60 సంవత్సరాల సమయంలో మనం చూసినట్టయితే, నీరో చక్రవర్తి పరిపాలన, రోమ్ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి నీరో చక్రవర్తి పరిపాలనలో నీరో తొలి క్రైస్తవ సంఘాలను చెరపట్టాడు, బహుఘోరముగా హింసించాడు. చిన్న చిన్న గదుల్లో పెట్టి విషవాయులను వదిలేవాడు, మంచు కొండలపై ఏలాడదీసేవాడు, పులులకు ఆహారంగా చేశాడు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఆ శిలువ శ్రమలలో కూడా వారు ధైర్యముతో ప్రాణాలు వదిలేరు తప్ప వారు పిరికి వారిగా పారిపోలేదు. కనుక ఆ శిలువ శ్రమల మరణ సమయంలో తొలి క్రైస్తవ సంఘాలు ప్రాణాలు పెడుతూ ఆ సమయంలో ఈ యొక్క సంఘం విస్తరించిందంటుంది, బహుగా విస్తరించిందంట. ఎంతగా శ్రమలు పొందుకున్నారో, ఎంతగా హింసల పాలయ్యారో, ఎంత మరణాన్ని అనుభవించారో, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా తొలి క్రైస్తవ సంఘాలు విస్తరించారంట. కనుక శిలువ శ్రమల మరణం, శిలువ శ్రమల ధ్యానం, శిలువ శ్రమల ప్రయాణం నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది, నీ జీవితాన్ని విస్తరింపజేస్తుంది, ఇతరులకు సుమాత్రకునిస్తుంది తప్ప నీ కూలిపోవు, నాశనము కావు.
అదే విధముగా ఈ శిలువ శ్రమల మరణం ద్వారా నీ ఆత్మీయ జీవితానికి అనేకమైన మేలును దయచేస్తుంది, నీ ఆధ్యాత్మికమైన అభివృద్ధిని దయచేస్తుంది. నీవు అనేకమైనటువంటి నీ లోకములో ఆత్మీయంగా అనేక విషయాలు నేర్చుకుంటావు. బలపడేవి, ఎదిగేవి, సహించేవి, భరించేవి, ఈ లోక అపవాదితో పోరాడేటటువంటి పోరాట పటిమను నువ్వు నేర్చుకుంటావు. నీ తప్పిదాల నుండి నువ్వు అనేకమైన విషయాలు నేర్చుకుంటావు. ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతూ పోతూ ఉంటావు. కీర్తన 119:71 సెలవిస్తుంది, నేను నీ కట్టడలను నేర్చుకొనుటకు శ్రమనొందుటే మేలు. శ్రమల పాలు, కష్టాలు పాలవటమే నాకు మేలైనది. కనుక నాకు ఈ శిలువ శ్రమల మరణం రావటమే నాకు ఆనందము అని నీవు గుర్తించు. కనుక నీ జీవితంలో శిలువలు వస్తున్నాయంటే, శిలువ శ్రమల మరణం వస్తుందంటే నీ జీవితం అభివృద్ధి అవుతుంది, నీకు మేలు అవుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది దైవికమైనది, ఏది ఆత్మీయమైనది, ఏది లోక సంబంధమైనది. కనుక దేవుని ఆజ్ఞలు నేర్చుకుంటావు, దేవుడి కట్టడలు నేర్చుకుంటావు, భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తావు, పాపభీతి కలిగిన జీవితాన్ని జీవిస్తావు. కనుక నీ కట్టడలు నేర్చుకోవడానికి, నీ ఆజ్ఞలు నేర్చుకుంటున్న వాడివి జీవించడానికి, వాటి కోసం నా ప్రాణం పెట్టడానికి నేను శ్రమ నొందుటమే, బాధ నొందుటమే నాకు మేలైనది. కనుక నువ్వు నన్ను క్రమశిక్షణ గురి చేస్తున్నావు, నన్ను సరైన దారిలో పెడుతున్నావు. కనుక ఈ శ్రమలు నాకు మేలే కానీ కీడు కాదు అని చెప్పేసి కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక కీర్తన 119:67 కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, నీవు నన్ను శిక్షింపక పూర్వము నేను తప్పు త్రోవలో నేను నడిచి ఉన్నాను, తప్పు త్రోవలో నేను నడిచివాడను, కానీ ఇప్పుడు నీ మాట పాటింతును. కనుక దేవుడు సరైన మార్గంలో పెట్టడానికి శిలువ కొలిమిలోనికి తీసుకెళ్తున్నాడు. నాశనమగు బంగారం అగ్ని చేత పరీక్షపడును కదా అని పునీత పేతురు గారు సెలవిస్తున్నాడు. అట్లే మీ విశ్వాసము కూడా పరీక్షింపబడాలి. అబ్రహాం పరీక్షింపబడ్డాడు, జాతులకు తండ్రి అయ్యాడు, విశ్వాసానికి తండ్రి అయ్యాడు. కనుక నీవు నన్ను శిక్షింపకూరము, నీ త్రోవలో లేను, నేను త్రోవ తప్పి ఉన్నాను, క్రమశిక్షణ లేను, నీ కట్టడలు నేర్చుకోవాలి, నీ ఆజ్ఞలు లేను, నేను ధిక్కారణముతో జీవించాను. కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను శిక్షించావో నేను నీ మాటను, నీ ఆజ్ఞలను పాటించటానికి నీ త్రోవలో జీవించగలుగుతున్నాను, నీ ఆజ్ఞలు పాటిస్తున్నానని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. కనుక శిలువ శ్రమల మరణం, శిలువ శ్రమల పరీక్షలు, శిలువ శ్రమల జ్ఞానం నీ జీవితానికి మేలే తప్ప నేను సరైన మార్గంలో పెట్టడానికి, ఆత్మీయ జీవితంలో నేను బలపరచడానికి, లేవనెత్తటానికి, సరైన త్రోవలో తీసుకెళ్ళటానికి నీకు ఉపయుక్తం తప్ప నువ్వు పారిపోవటం కాని కోసం కాదు, నేను నాశనం చేయటానికి కాదు, నిన్ను నిర్లిప్తం చేయటానికి కోసం కాదు. అదే విధముగా ఈ శిలువ గురించి, ఈ శిలువ శ్రమల గురించే పౌలు గారు సెలవిస్తున్నాడు. ఎవరైతే శిలువ శ్రమల మరణములు ఉంటారో, శిలువ శ్రమలను స్వీకరిస్తారో వారి జీవితాలలో గొప్ప గొప్ప మేలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఏమిటవి అంటే రోమాపత్రిక 5:3-4 మన బాధలలో మనం ఆనందిద్దాం, ఎందుకనగా ఎలైనా కష్టాలు, శ్రమలు, శిలువ శ్రమల మరణము, కష్టాలు మనకు ఓర్పు సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. కనుక ఈ శ్రమల కష్టాలన్నీ కూడా ఓర్పును దయచేస్తాయి. యేసు ప్రభు ఏ విధముగా శిలువ శ్రమల మరణాన్ని, ఆ కష్టాలను, ఆ బాధలను, హింసలను ఏ విధంగా భరించాడో, ఏ విధంగా ఓర్చాడో, ఏ విధంగా సహించాడో మనం చూసి ఉన్నాం. తన ముఖమును చెక్కుముక్కు రాయిగా చేసుకున్నాడని మనం వింటున్నాం. అదే విధముగా హెబ్రీ పత్రిక 12:2-3 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును లక్ష్య పెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎట్టి పాట్లు పడినో,
పాపాత్ముల విద్వేషాన్నిట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యాన్ని కోల్పోవద్దు, నీరసపడిపోవద్దు. కనుక ఆయన ఏ విధముగా సహించాడో, ఏ విధంగా భరించాడో ఒకసారి మీరు ఆలోచించండి. గుండె ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసం కోల్పోవద్దు, నీరసించి పడిపోవద్దు. కనుక ఆయన ఏ విధంగా శిలువ శ్రమల మరణ సహించాడో, భరించాడో. పౌలు అంటున్నాడు, కష్టాలు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగిస్తుంది. కనుక ఇవి ఈ శిలువ శ్రమల స్నానం, ఈ శిలువ శ్రమల ధ్యానం, ఈ శిలువ శ్రమల ప్రయాణం నీకు ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని ఆశీస్సులను నీకు దయచేస్తుంది. అదేవిధముగా ఈ శిలువ శ్రమల ధ్యానం, ఈ శిలువ శ్రమల మరణం, ఈ శిలువ శ్రమల ద్వారా నువ్వు పొందుకునేటువంటిది ఏమిటంటే, పౌలు గారు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో సెలవిస్తున్నాడు, తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన దెబ్బల ద్వారా, తాను పొందిన శ్రమల ద్వారా, ఇక్కట్ల ద్వారా, హింసల ద్వారా, దెబ్బల ద్వారా ఆయన విధేయుడే ఉండటం నేర్చుకున్నాను, అభ్యసించాను. ఎంతగా ఆయన శ్రమ నొందాడు, ఎంతగా ఆయన వేదన నొందాడు, ఎంతగా ఆయన హింసలకు గురయ్యాడు, అవమానించబడ్డాడు, అంతగా ఆయన విధేయించాడు. ఎప్పటి వరకు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాం. ఆయన రిక్తును చేసుకుని మరణం వరకును, శిలువ మరణం వరకును ఆయన విధేయించాను. కనుక శిలువ ఇన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. శిలువ శ్రమల ధ్యానం, శిలువ శ్రమలను గూర్చినటువంటి శక్తి, శిలువ శ్రమల మరణాన్ని గూర్చినటువంటి జ్ఞానం, శిలువను చేపట్టడం ద్వారా, శిలువను మోయటం ద్వారా నీ జీవితం ఎంతగా హెచ్చింపబడుతుందో. యేసు ప్రభు ఈ శిలువ శ్రమల ప్రయాణం ద్వారా, ఈ శిలువ శ్రమల ఈ యొక్క ఎత్తుకోవటం ద్వారా ఈ లోకాన్ని పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి నిన్ను నన్ను విమోచించి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. తండ్రితో నిన్ను నన్ను సమాధానపరిచేవాడు, దేవునితో సఖ్యపరిచి ఉన్నాడు, పరలోక పుత్రులుగా, వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. కనుక ఇన్ని దీవెనలతో, ఇన్ని ఆశీర్వాదాలతో నిన్ను దీవిస్తూ ఉన్నాడు. కనుక సిలువను ఎత్తుకో, పారిపోక. సిలువ ఏ రూపంలో వచ్చినా, ఏ రీతిగా వచ్చినా దాన్ని స్వీకరించు. సిలువను గురించినటువంటి జ్ఞానం నీకు శక్తిని, బలాన్ని ఇస్తుంది. సిలువను అనునిత్యం మోయేవాడు వాడు పరలోక రాజ్యమున సొంతమవుతాడని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈ శుభ శుక్రవారం దినాన ప్రభువు నీ కోసం, నా కోసం, ఈ లోక రక్షణ కోసము ఆ సిలువను నీకు నాకు ప్రసాదిస్తున్నాడు. ఈ సిలువను ఆయన మోసి నీకు నాకు చూపిస్తూ ఉన్నాడు. కనుక నన్ను అనుసరించాలనుకుంటున్నారా? నన్ను వెంబడించాలనుకుంటున్నారా? పెదాలతో కాదు. కనుక రిక్తును చేసుకొని అనుదినము వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో, సంఘ జీవితములో నీకొచ్చే ప్రతి సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించు. నేను ఏ రీతిగా దాన్ని పరిపూర్తి చేశాను, నన్ను వెంబడించనంటున్నాడు. కనుక ఈ గొప్ప దినాన సిలువను ప్రేమించుదాం, సిలువను ధ్యానించుదాం, సిలువ శక్తిని పొందుకుందాం. మన అనుదిన జీవితంలో ఆ సిలువను ఏ రీతిగా వచ్చినా దాన్ని భరించే, సహించే, మోసేటటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని ఆయన దయచేస్తాడు. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరమ పరిశుద్ధ శుభ శుక్రవారమున నీ కుమారుడు యేసుక్రీస్తు కల్వరి శిలువపై సమర్పించిన అత్యున్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నీ పాద సన్నిధికి వస్తున్నా. మా పాపముల నిమిత్తం, లోక రక్షణార్థం ఆయన పొందిన గాయాలను, అనుభవించిన వేదనను తలంచుకుంటూ వినమ్రముగా మీకు నమస్కరిస్తూ యేసుక్రీస్తు కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా మాకు విమోచనను, క్షమాపణను అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాం. ఆయన పొందిన దెబ్బలు మా స్వస్థత కోసం, ఆయన పొందిన ప్రతి అవమానం మా గౌరవం కోసమని మేము నమ్ముతున్నాం. మా హృదయాల్లో ఉన్న ద్వేషం, అసూయ, అహంకారములను తొలగించి శిలువపై యేసు చూపిన క్షమాగుణాన్ని మాకు ప్రసాదించండి. ఇతరుల కోసం జీవించే మనస్సును, కష్టాలనున్న వారికి చేయుతనందించే ప్రేమను మాలో నింపమని మేము బ్రతిమాలుకుని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మాశీర్వదించి కాపాడుదురుగాక. ఆత్మీయ సందేశం మిమ్మలను, మీ జీవితాలను బలపరిచినట్ల ఆత్మీయ సందేశాలతో పంచుకొని
వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.